ఎందుకు భగవంతుడున్నాడా? ఈ సందేహం ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి ఉత్పన్నమవుతుంది. అయినప్పటికీ ఇదివరకటి కంటే ఎక్కువగా జవాబును ఆశించడం జరుగుతోంది. ఆత్మ అనేది ఉందా? ఆత్మ అంటే ఏమిటి? ఎక్కడా కనిపించదేం? విజ్ఞాన శాస్త్రాలు, ఆ రంగంలో జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనాలు కారణంగా అటు అంతరిక్షంలోనూ ఇటు భూమండలంలోనూ అణువణువు శోధించడానికి వీలు కలిగింది. భౌతిక శాస్త్రం ప్రకారం ప్రపంచంలో భగవంతుడనేవాడి ఉనికి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ విశ్వంలో కాకుండా మరేదైనా విశ్వంలో భగవంతుడు నివసిస్తున్నాడా? ఇటువంటి బాహ్య ప్రపంచ అన్వేషణ అర్ధరహితమైందని ఋషులు, సాధు పుంగవులు అతి ప్రాచీన కాలం నుంచి చెబుతూనే ఉన్నారు. భగవంతుడు బాహ్య ప్రపంచంలో కాదు, మనలోనే ఉన్నాడని వారు ప్రకటించారు. అంతర్ముఖులమై ధ్యానం చేస్తే భగవంతుడంటే ఏమిటో లేక భగవంతుడెవరో తెలుస్తుంది. భగవంతుడి కోసం పుణ్యక్షేత్రాలకు, ఆలయాలకు వెళ్లనవసరం లేదు. ఇది ఒడిలో పిల్లలను పెట్టుకుని ఊరంతా వెతకడం వంటిదే. భగవంతుడిని కనుగొన్న వారెవరు పూజలు, పునస్కారాలు చేసిన వారు కూడా కాదు. వారంతా ధ్యానంతో సత్యాన్వేషణ, ఆత్మాన్వేషణ చేసిన వాళ్లే. వాళ్ళందరి ఉద్దేశంలో, అనుభవంలో శరీరమే దేవాలయం, హృదయమే గర్భగుడి, పరమాత్మలో ఆత్మ అనేది ఓ భాగం. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.